హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో ఉన్న కొన్ని అద్భుతమైన శివలింగాల గురించి ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. ఈ శివలింగాల ప్రత్యేకత ఏంటంటే వీటిని ఎవరూ తాకలేరు. మన సనాతన ధర్మంలో దేవుళ్లకు, దేవాలయాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలను మీరు ఇప్పటివరకు వినే ఉంటారు. ప్రస్తుత కాలంలో అంటే ఇంతగా టెక్నాలజీ డెవలప్ అయినప్పటికీ కూడా కొన్ని మిస్టరీలను సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోయారు. ఈ ప్రాంతాలకు ఇప్పటికీ కూడా ఎంతోమంది జనాలు అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఇండియాలో అటువంటి అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని అద్భుతమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటన్నింటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవ అని రాయటం మాత్రం మర్చిపోకండి. మహాశివరాత్రి సమయంలో మనం ముట్టుకోకూడని 3 అద్భుతమైన శివలింగాల గురించి ఈరోజు చెప్పుకుందాం. దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అందుకే ఈ వీడియో చివరిదాకా చూడండి. 3వ స్థానంలో పరమశివుడి బొటనవేలు పూజించబడే ఆలయం ఉంది. ఇక్కడ శివలింగం రోజుకు 3 సార్లు రంగు మారుతుంది. మౌంట్ అబూకు ఉత్తరాన 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచల్ఘర్ కొండల మీద ఉన్న కోట దగ్గర అచలేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. ఇక్కడ శివుడి బొటనవేలుని పూజిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో శివుని బొటనవేలు కింద ఒక గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిని ఎవ్వరూ తయారు చేయలేదు. అది సహజ సిద్ధంగా ఏర్పడింది. దానిలో ఎంత నీరు నింపినా సరే అది ఎప్పటికీ నిండదు అని నమ్ముతూ ఉంటారు. శివుడికి అర్పించిన జలం కూడా ఇక్కడ ఎప్పటికీ కనిపించదు. ఈ నీరు ఎక్కడికి వెళ్తుంది అనే రహస్యం మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇంతేకాదు, ఈ శివలింగం రోజుకు 3 సార్లు రంగు మారుతుంది. ఈ శివలింగం చాలా సాధారణంగా కనిపిస్తుంది, కానీ దాన్ని మారుతున్న అందమైన రంగులను చూసి ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడం సైంటిస్టులకు కూడా ఒక ఛాలెంజ్గా మారింది. ఉదయం పూట శివలింగం రంగు ఎరుపుగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి దాని రంగు కాషాయంగా మారిపోతుంది. రాత్రికి నీలం రంగులోకి మారుతుంది. ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ శివలింగం యొక్క మూలాన్ని చేరుకోలేకపోయారు అని స్థానిక వాసులు చెబుతూ ఉన్నారు. ఈ శివలింగం గురించి తెలుసుకోవడానికి ఒకసారి అక్కడ తవ్వకాలు కూడా చేశారు. కానీ చాలా రోజులు తవ్విన తర్వాత కూడా ప్రజలు దాని చివరి భాగాన్ని చేరుకోలేకపోయారు. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో చెప్పబడింది. పురాతన కాలంలో మౌంట్ అబూలోని అచల్ఘర్లో లోతైన భారీ బ్రహ్మగుంట ఉండేది. ఋషుల ఆవులు తరచుగా ఈ లోతైన గుంటలో పడేవి. అప్పుడు ఋషుల కోరిక మేరకు దేవతలు నందివర్ధన్ను బ్రహ్మగుంటను నింపమని ఆదేశించారు. దానిని ఓ పాము తన వీపుపై గుంటను తీసుకెళ్ళింది. కానీ ఆ పాము మొత్తం పర్వతాన్ని తనదిగా చేసుకున్నందుకు గర్వపడింది. అయితే ఆ పాము వీపు మీద కొండ ఉంది అన్న విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో పాముకు తిక్కరేగి ఆ కొండను విపరీతంగా కదిలించడం ప్రారంభించింది. అక్కడ భారీ ప్రకంపనలు మొదలయ్యాయి. దాంతో దాని గర్వాన్ని అణచడానికి పరమశివుడు బొటనవేలుతో ఆ పర్వతాన్ని స్థిరపరిచారు. ఆ పర్వతాన్ని కదలకుండా చేయటం వల్ల దానికి అచల పర్వతం అని పేరు వచ్చింది. పరమశివుడు కాశీలో కూర్చున్నప్పుడు ఆయన తన కుడికాలి బొటనవేలుతో ఆ పర్వతాన్ని నొక్కిపెట్టారు. అందుకనే మౌంట్ అబూని అర్ధకాశీ అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి సమయంలో ఎప్పుడూ కూడా ఈ శివలింగాన్ని ఎవ్వరూ తాకకూడదు అని చెబుతారు. కేవలం ఆ శివలింగాన్ని మనం దర్శించుకోవాలి. అభిషేకాలు కూడా చేయొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ శివలింగాన్ని తాకకూడదు. ఇకపోతే 2వ శివలింగం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. దీని గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే సాధారణంగా శివలింగాలకు పాలాభిషేకం, జలాభిషేకం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం శివలింగానికి సిగరెట్ని అర్పిస్తారు. శివుడికి లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయి. ఆయన్ను అనేక విధాలుగా పూజిస్తూ ఉంటారు. దానికి ఈ ఆలయమే ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ ఆలయం లుత్రు మహాదేవ్ ఆలయం. దీనిని 1621లో నిర్మించారు. ఈ ఆలయాన్ని హిమాచల్ ప్రదేశ్ని పరిపాలించే రాజుగారు నిర్మించారు. ఇది 6 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పు ఉన్న ఒక పెద్ద గుహలో నిర్మించబడింది.
శివుడు స్వయంగా ఈ శివలింగంలో ఉంటారు అని చాలామంది భక్తుల విశ్వాసం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పువ్వులు, పండ్లు, పాలు, స్వీట్లు ఇలాంటి ఎన్నో పూజా ద్రవ్యాలతో పాటు గంజాయితో తయారు చేసిన సిగరెట్ను కూడా శివుడికి అర్పిస్తారు. ఈ శివలింగంలో ఎన్నో రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రంలో సిగరెట్లను భక్తులు పెడతారు. కొన్నిసార్లు ఎవరూ వెలిగించకుండానే సిగరెట్టు దానంతట అదే వెలగటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మండుతున్న సిగరెట్టు కూడా దానంతట అదే ఆరిపోతుంది. ఇలా జరిగితే శివుడు ఎంతో సంతోషిస్తున్నాడు అని అర్థమని భక్తుల విశ్వాసం. అయితే ఆ శివలింగం మీద సిగరెట్టును పెట్టిన తర్వాత అది ఎలా వెలుగుతుందో, కాసేపటికి ఎలా ఆరిపోతుందో అనేది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఇకపోతే ఒకవేళ అక్కడ సిగరెట్టును అర్పించకపోతే ఆ చుట్టుపక్కల కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయంట. అందుకని ప్రతిరోజు ఆలయంలో భక్తులు శివలింగానికి సిగరెట్టును అందిస్తారు. ఈ ఆలయ పురాణ గాథను మనం తెలుసుకుంటే సత్యయుగంలో అగస్త్యముని ఇక్కడే తపస్సు చేశారు. అందుకే ఈ నగరానికి అర్కి అని పేరు పెట్టారు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఇక్కడ శివుడు శివలింగం రూపంలో కనిపించారని, ఒక బెంగాల్ రాజుకి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని చెప్పారని భక్తులు కథలుగా చెబుతూ ఉంటారు. పూర్వం శివుడి కేశాల నుండి పాలు కారుతూ ఉన్నాయని, ఒక గొర్రెల కాపరి పొరపాటుగా దానిని ముట్టుకోవడం వల్ల శివలింగం నుండి నీరు ప్రవహించడం మొదలుపెట్టింది అని కూడా కొంతమంది చెబుతారు. అప్పటి నుండి ఈ శివలింగాన్ని తాకటం నిషేధించబడింది. భక్తులు శివలింగానికి నీటితో అభిషేకం చేయొచ్చు, సిగరెట్లను కూడా అర్పించొచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా శివలింగాన్ని ముట్టుకోకూడదు. ఇక నంబర్ 1 పొజిషన్లో ఉన్న మరొక శివలింగం గురించి మాట్లాడుకుందాం. ఇది అద్భుతమైన శివలింగం. ఎందుకంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక మెరుపు శివలింగాన్ని తాకుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని అందమైన నగరంలో ఉన్న ఈ శివలింగం గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగులు పడతాయి. ఆ తర్వాత శివలింగం పగిలిపోతుంది. కానీ కాసేపటికే అది తిరిగి అతుక్కుపోతుంది. అందమైన కొండ మీద ఉన్న ఈ ఆలయం వ్యాసనది, పార్వతీనది సంగమానికి దగ్గరగా ఉంది. సముద్ర మట్టానికి 2460 మీటర్ల ఎత్తులో బిజులీ మహాదేవ ఆలయం ఉంది. దీని గురించి చెప్పుకునే ముందు పురాతన గాథ గురించి చెప్పుకుందాం. కులంజల్ అనే ఒక రాక్షసుడు నదీ ప్రవాహాన్ని ఆపటం ద్వారా ఈ లోయను నీటిలో ముంచాలి అని అనుకున్నాడు. అందుకోసం అతను ఒక పెద్ద కొండ చిలువలాగా మారిపోయాడు. భూమి మీద ఉన్న ప్రతి జీవిని నీటిలో ముంచి చంపాలి అని అతను అనుకున్నాడు. శివుడికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రాక్షసుడిని చంపాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రాక్షసుడు పాములాగా మారి ముందుకు కదులుతూ ఉంటే శివుడు ఒక్కసారి అతన్ని వెనక్కి తిరిగి చూడమని చెప్పాడు. అతను వెనక్కి తిరిగి చూడగా అతని తోక అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. అలా ఆ రాక్షసుడి శరీరం మొత్తం కాలిపోయింది. అతని శరీరం మీదనే ఈ ఆలయం నిర్మించబడింది అని పురాణాల్లో చెప్పబడింది. రాక్షసుడు చనిపోయిన తర్వాత అతని చుట్టూ ఉన్న భూమి పర్వతం రూపంలోకి మారిపోయింది. కానీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మెరుపులు ఎలా పడతాయి అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. భక్తుల విశ్వాసం ప్రకారం మహాదేవుడు తన భక్తులకు ఎలాంటి హాని కలగకూడదు అని అనుకున్నారు. అందుకనే ఆ మెరుపులు నేరుగా శివలింగం మీద పడతాయి. కానీ ఆలయంలో ఉన్న భక్తులకు ఎలాంటి హాని కలగదు. 12 సంవత్సరాలకు ఒకసారి మెరుపులు కురిసినప్పుడు శివలింగం ముక్కలవుతుంది. ఆలయంలో ఉన్న పూజారులు ఆ ముక్కలన్నింటినీ సేకరించి దానిమీద ఉప్పు, వెన్న, మరికొన్ని ఆకుల రసాలు వేసి శివలింగాన్ని తిరిగి నిలబెడతారు అని భక్తుల విశ్వాసం. ఇలా చేయటం వల్ల శివలింగం మునుపటిలాగే మారిపోతుంది. అందుకనే పూజారులు తప్పించి ఇంకెవ్వరూ కూడా ఈ శివలింగాన్ని తాకకూడదు. ఈ 3 శివలింగాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ శివలింగాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలాంటి సాధారణ భక్తులు ముట్టుకోకూడదు. మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.